సామెతలు 2:6 ఏమనుంది ఒకసారి వచనం చూద్దాం. సామెతలు 2:6, Proverbs chapter 2 verse 6. యెహోవాయే జ్ఞానమునకు జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనలు ఆయన నోట నుండి వచ్చును. చూసారా, ఇట్ కమ్స్ అవుట్ ఆఫ్ హిస్ మౌత్. చదవమ్మా. ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయును, యుక్త మార్గము తప్పక నడుచుకొని వారికి ఆయన కేడముగా ఉన్నాడు. ఆయన నోటు నుండి, మరలా 6వ వచనం చూడండి, ఆయన నోటు నుండి ఏమనుంది? వర్స్ 6, యెహోవా జ్ఞానమిచ్చేవాడు, తెలివి వివేచన ఆయన నోటు నుండి వచ్చును. ఇట్ కమ్స్ ఫ్రమ్ హిస్ మౌత్, అంటే ఫ్రమ్ హిస్ వర్డ్. Wisdom comes from God, wisdom comes from his word, and wisdom comes from the spirit of God. జ్ఞానము దేవుని ఆత్మ నుంచి కలుగుతుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనము. 1 Corinthians chapter 2 verse 9. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనమా. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు. అమ్మా 2వ అధ్యాయం 9వ వచనం చదువుతున్నావా? చదవమ్మా. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని కొంచెం పై వచనం చదువుదాం. లెట్స్ రీడ్ వర్స్ 6, 6వ వచనం చదువుదాం. పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము. అది ఈ లోక జ్ఞానము కాదు, నిరర్థకులైపోవచ్చును ఈ లోక అధికారుల జ్ఞానము కాదు గాని దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుసావా. ఇట్ ఈస్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్, ఇట్ ఈస్ ఎ హిడెన్ మిస్టరీ. దేవుని జ్ఞానము ఇట్ ఈస్ హిడెన్, అది దాగి ఉన్న జ్ఞానము. నా మాట వింటున్నట్లయితే ఆమెను చెప్పండి. ఈ జ్ఞానము మరుగై ఉండెను. కనపడింది ఆ మాట. జగదుత్పత్తికి ముందుగానే దీన్ని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించిన. ఆ మాట నాకు చాలా ఇష్టం. దిస్ విజ్డమ్ దట్ యు రిసీవ్ ఫ్రమ్ గాడ్ విల్ గ్లోరిఫై యువర్ లైఫ్. ఇట్ విల్ కాజ్ ఆనర్, నీకు ఘనతను కలుగ చేస్తుంది. మన మహిమ నిమిత్తము నియమించబడిన జ్ఞానం ఇది. హల్లెలూయా. బాలేదు మీ హల్లెలూయా? ఆ మాట చూడండి, ఎంత అద్భుతమైన మాట. అసలు ఈ మాటలు బంగారం లాంటి మాటలండి. ఇది దేవుని యొద్ద నుండి వచ్చి జ్ఞానం అన్నాడు. ఈ జ్ఞానము మరుగై ఉన్నది అన్నాడు. ఈ జ్ఞానం అధికారుల దగ్గర లేదు. ముందు వచనంలో చూసాం, ఈ లోకాధికారులకు తెలియదు ఆ జ్ఞానము. ఈ లోకంలో రూలర్స్కి తెలియని జ్ఞానం ఇది. ఉన్నత విద్యావంతులకు తెలియని జ్ఞానం ఇది. ప్లీజ్, నేను వారిని తక్కువ చేయట్లేదు. ప్లీజ్ అండర్స్టాండ్ ఇన్ ద కాంటెక్స్ట్. ఈ జ్ఞానము దేవుని జ్ఞానము. ఇది మరుగై ఉన్న జ్ఞానము. జగత్తు ఉత్పత్తికి ముందుగానే దేవుడు దీనిని నా మహిమ నిమిత్తం, అందరు చెప్పండి, ఎవరి నిమిత్తము నియమించాడు. నువ్వు ఆ జ్ఞానం తెలుసుకోవట్లా. యు ఆర్ నాట్ అక్వైరింగ్ దట్ విజ్డమ్. మాటలు అర్థమవుతున్నాయా లేదా? గాడ్ వాంట్స్ టు ఆనర్ యూ. దేవుడు నిన్ను ఘనపరచాలని, నిన్ను సక్సెస్ఫుల్గా ఒక స్థితిలో సిద్ధపరచాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. అండ్ యూ నీడ్ విజ్డమ్ ఫర్ దట్. దానికి జ్ఞానము కావాలి. ఇది మరుగై ఉన్న జ్ఞానము, ఇది మర్మమై ఉన్న జ్ఞానము, దేవుని యొద్ద నుండి మాత్రమే వచ్చు జ్ఞానం ఇది. కమ్ ఆన్, హల్లెలూయా. నా మాటలు అర్థమవుతున్నాయా లేదండి? క్రిందకు వచ్చేస్తే 13వ వచనం, మనుష్య జ్ఞానము అన్నమాట. అందరు చెప్పండి, మనుష్య జ్ఞానము. ఎలాగా? నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గురించి మేము బోధించుచున్నాము. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయంలో అంగీకరింపడు. అవి అతనికి వెరితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభావము చేత వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటిని వివేచించును, కానీ అతడు ఎవని చేతనైనను వివేచింపబడడు. హల్లెలూయా. అన్ని నీకు అర్థమవుతాయి కానీ నువ్వు ఎవరికి అర్థం కావు. అదే దేవుని జ్ఞానము నీ పైన ఉన్నది. కమ్ ఆన్, హల్లెలూయా. అండ్ హౌ కెన్ యూ గెట్ దిస్ విజ్డమ్? ఈ మాట చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నా. హౌ కెన్ యూ గెట్ దిస్ విజ్డమ్ ఫ్రమ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్? ఈ జ్ఞానము దేవుని యొద్ద నుంచి వచ్చింది అన్నాడు. ఈ జ్ఞానం మరుగైన జ్ఞానం అన్నాడు. ఈ జ్ఞానము దేవుని ఆత్మ వలన కలుగుతుంది. 14వ అధ్యాయం కొరింథీయులకు రాసిన పత్రిక 2వ వచనం చదువుదాం. కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 2వ వచనం. ఎందుకనగా ఇదే పత్రిక చదవమ్మా. ఎందుకనగా కాదమ్మా 14వ అధ్యాయం 2వ వచనం. భాషతో మాట్లాడువాడు మనుషులతో
మనుషులతో కాదు, మనుషులతో కాదు, దేవునితో మాట్లాడుచున్నాడు. దేవునితో మాట్లాడుచున్నాడు. మనుషుడెవడును గ్రహింపడు గాని, మనుషుడెవడు గ్రహింపడు కానీ వాని ఆత్మ వలన మర్మములను వాడు పలుకుచున్నాడు. ఆత్మ వలన మర్మములను పలుకుచూ ఉన్నాడు. కమ్ ఆన్, హల్లెలూయా. ఈ మర్మమే ఏంటంటే దేవుని జ్ఞానం. సో వెన్ యూఆర్ ప్రేయింగ్ ఇన్ ద స్పిరిట్, వినాలి, వెన్ యూఆర్ ప్రేయింగ్ ఇన్ టంగ్స్, మీరు అన్య భాషలలో ప్రార్థన చేస్తున్నప్పుడు నువ్వేం ప్రార్థన చేస్తున్నావు నీకు అర్థం కాదు, కానీ నువ్వు ఆత్మ వలన మర్మములను పలుకుతూ ఉన్నావు. ఆ మర్మం ఏంటంటే దేవుని జ్ఞానము. నీకేమవుతుందంటే, ప్లీజ్ అండర్స్టాండ్, వెన్ యూఆర్ నేను చెప్తున్నాను, యూ నీడ్ టు హ్యావ్ సమ్ స్కెడ్యూల్డ్ టైమ్ ఎవ్రీ డే టు ప్రే ఇన్ టంగ్స్. అన్ని భాషల్లో ప్రార్థన చేయడానికి ఒక స్కెడ్యూల్ టైం పెట్టుకోవాలి. ఏదో ఎప్పుడో నీకు అనిపించినప్పుడు కాదు. యూనిట్ టు ప్రే, కూర్చొని షేకేరా బాంతే, సో హోలీ స్పిరిట్ హెల్ప్ మీ టు ప్రే, యూనిట్ టు బిగిన్ టు ప్రే. నేను చెప్తున్నాను, ఏమవుతుంది తెలుసా, మీ డే టు డే లైఫ్, మీ పరిస్థితులన్నింటిలో మీకు తెలియకుండానే దైవ జ్ఞానం మీ ద్వారా ఆపరేట్ అవటం మీరు చూస్తారు. ఎందుకని అది మర్మమై ఉన్నది. హల్లెలూయా. యు విల్ అండర్స్టాండ్ వాట్ ఐ యామ్ స్పీకింగ్. అందరికి అర్థమవుతుందా అండి? సో గనుక నేనేమంటానంటే, యెహోవా యందు భయమే జ్ఞానమునకు మూలము. ఈ జ్ఞానము సంపాదించుకోవాలి. విత్ ఆల్ ద గెటింగ్ గెట్ అండర్స్టాండింగ్, విత్ ఆల్ ద గెటింగ్ గెట్ విజ్డమ్. విజ్డమ్ ఇస్ ద ప్రిన్సిపల్ థింగ్. జ్ఞానమే ప్రధానాంశం అన్నాడు. అన్నిటితో పాటు మీరు ఏం సంపాదించుకోవాలి? జ్ఞానమును సంపాదించుకోవాలి. అయితే బాగా వినండి, వింటున్నట్లేదు ఆమె చెప్పండి. ముగింపులోనికి వచ్చేస్తున్నా. హౌ టు గెట్ దిస్ విజ్డమ్, దట్స్ మై పాయింట్. అది చెప్పి ముగించేస్తా. యెహోవా యందలి భయమే, చెప్పండి, మీరే చెప్పాలి. పూర్తిగా చెప్పండి. The fear of the Lord is the beginning. Now what is the fear of the Lord? Let me give you a definition and then I'll close. అసలు యెహోవా యందలి భయం అంటే ఏంటి? ఒక దొంగ పోలీసుకు భయపడే భయం కాదది. పిల్లోడు హెడ్ మాస్టర్కి భయపడే భయం కాదది. నేరం చేసిన వాడు న్యాయవాదికి భయపడే భయం కాదది. కీర్తన 34వ కీర్తన. ఐ విల్ జస్ట్ హెల్ప్ యూ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్. యెహోవా యందలి భయం అంటే ఏంటో మీకు చెప్తాను. 34వ కీర్తన, సామ్ 34, కీర్తన 34. మీరందరు నాతోనే ఉన్నారా? ప్రభు నాతో మాట్లాడుతుండన్న వాళ్ళందరూ ఆమె చెప్పండి. కీర్తన 34వ కీర్తన. నేనే చదువుదామని వెయిట్ చేస్తున్నా. చాలా అద్భుతమైన కీర్తన. బ్యూటిఫుల్ 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 సామ్. వింటున్నట్లేదు ఆమె చెప్పండి. మీరందరు నాతోనే ఉన్నారా? మొదట వచనం చదువు. ఎల్లప్పుడూ యెహోవాను సన్నతించెదను, నిత్యం ఆయన కీర్తి నా నోట ఉండును. మీరే యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దానిని విని సంతోషించెదరు. నాతో కూడి యెహోవాను ఘనపరచుడి, మనం ఏకంగా కూడా ఆయన నామమును గొప్ప చేయదు. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో ఆయన నన్ను తప్పించును. చదవాలి. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారు ముఖములు ఎన్నడూ లజ్జింపకపోవును. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో తట్టు రక్షించును. యెహోవా యందులు భయభక్తులు వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండును, వారిని రక్షించును. యెహోవా విత్తముడని రుచి చూచి తెలుసుకున్నాడు. చదవండి. ఆయన ఆశ్రయించు నరుడు ధన్యుడు. చదవాలి. యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచిన వానికి ఏమీ కొదువలేదు. సింహపు పిల్లలు లేమి గలవై ఆకులు గొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. పిల్లలారా మీరు వచ్చిన మాట వినిడి, యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పెదను. బ్రతకగోరు వాడు ఎవడైనా ఉన్నాడా? మేలునందు అనేక దినములు బ్రతకగోరు వాడు ఎవడైనా ఉన్నాడా? చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము. కీడు చేయటం మాని మేలు చేయము, సమాధానం వెతికి దాన్ని వెంటాడు. నెంబర్ 1, వాట్ ఈస్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్? నెంబర్ 1, ద అవేర్నెస్ ఆఫ్ గాడ్. దేవుని భయం అంటే దేవుని గురించిన గమనము. దట్ యు ఆర్ అవేర్ ఆఫ్ గాడ్. వెన్ యు ఆర్ అలోన్ యు ఆర్ అవేర్ ఆఫ్ గాడ్. ఒంటరిగా ఉన్నప్పుడు ఏమి చేసినా పర్లేదు అన్న సమయంలో దేవుడు నీతో ఉన్నాడన్న గమనం. ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ అవేర్నెస్ ఆఫ్ గాడ్. అదే అన్నాడు, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నతించెదను. ఎందుకని? ఐఎమ్ అవేర్ ఆఫ్ హిమ్. నిత్యం ఆయన కీర్తి నా నోట ఉండును. ఎందుకని? ఐఎమ్ అవేర్ ఆఫ్ హిమ్. నెంబర్ 2, యువర్ ఫెయిత్ ఇన్ గాడ్.
ఫియర్ ఆఫ్ గాడ్, దేవుని యందల భయం అంటే దేవుని యందల విశ్వాసము. దట్ యు ట్రస్ట్ హిమ్, నువ్వు ఆయనను విశ్వసించటం. నా మాట వింటున్నారా? యెహోవాను ఆయన ఆశ్రయించు నరుడు ధన్యుడు. ఇట్స్ టాకింగ్ అబౌట్ యువర్ ఫెయిత్. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదవండి. ఇట్స్ టాకింగ్ అబౌట్ యువర్ కంప్లీట్ ట్రస్ట్ ఇన్ గాడ్. అండ్ నెంబర్ 3, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద ఫియర్ ఆఫ్ గాడ్. యెహోవా యందల భయం అంటే రివరెన్స్ అండ్ ఆనర్ టు హిమ్. రివరెన్స్ అండ్ ఆనర్, ఆయన గణపరచటం, ఆయన యందు ఒక భయముతో కూడిన భక్తి. రివరెన్స్, గౌరవప్రదమైన భయం. దట్ యు రివర్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. నాతో కూడి యెహోవాను గణపరచుడి, ఆయన నామమును గొప్ప చేయుదుము. ఐ ఆనర్ హిమ్ బికాజ్ ఐ ఫియర్ హిమ్. I fear his presence because I honor him. నా మాటలు అర్థమవుతున్నాయా? దేవుని యందల భయము అంటే రివరెన్స్ అండ్ ఆనర్. అండ్ నెంబర్ 4, దేవుని యందల భయం అంటే ఒబీడియన్స్, విధేయత. దట్ యు ఒబే టు ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆయన వాక్యమునకు లోబడటం. ఎందుకు ఆయన మాట వింటున్నావు? బికాజ్ ఐ ఫియర్ హిమ్. Obedience is a synonym to the fear of God. మీ కుడి హస్తాన్ని ఎత్తి చెప్పండి, ప్రభువా దేవుని గురించిన భయము నాకు నేర్పించు. లార్డ్ టీచ్ మీ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్. దేవుని గురించి నేర్చుకోవాలి. దేవుని గురించిన భయం అంటే దట్ యు ఆనర్ హిమ్. నువ్వు ఆయన గణపరచుట, ఆయన్ని హెచ్చించుట, ఆయనని గౌరవించుట, ఆయన గమనమును కలిగి జీవించుట, ఆయన మాటకు లోబడుట. అబ్రహాము, నీకొక్కడయ్యున్న నీ కుమారుని తీసుకొని వచ్చి నేను చూపించబో ప్రదేశంలో ఒక పర్వతము పైన నాకు బలిగా అర్పించు. ఉదయకాలమున గాడిదికి గంత కట్టి ముగ్గురు దాసులను తీసుకొని, ఇస్సాకును తీసుకొని, కట్టెలు తీసుకొని, నిప్పు తీసుకొని ఆ మోరియా పర్వతం మీదకు వెళ్ళాడు. కత్తి తీసి ఇస్సాకు మీద అబ్రహాం కత్తెత్తాడు. దేవుడు ఆకాశం నుండి పిలిచాడు, అబ్రామా అబ్రామా, ఇందును బట్టి నీవు నాకు భయపడవాడని తెలుసుకున్నాను అబ్రహాం. బికాస్ ఆఫ్ యువర్ ఒబీడియన్స్. వై డు ఐ ఒబే గాడ్? బికాస్ ఐ ఫియర్ హిమ్. అందుకని టైథింగ్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్. వై డు ఐ టైత్? ఎందుకని అది నాది కాదు, దేవుని భాగము. ఐ ఫియర్ హిమ్, దెర్ఫోర్ ఐ టైత్. I honor him, therefore I tithe. దేవుని మన దగ్గర ఉండకూడదు. ద ఫియర్ ఆఫ్ ద లార్డ్. అందరు నాతోనే ఉన్నారా? దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఇఫ్ గాడ్ కెన్ ఫైండ్ ఎ పర్సన్ హూ ఫియర్స్ గాడ్ అలోన్ అండ్ నాట్ కాంప్రమైజ్ విత్ ద వరల్డ్, లోకముతో రాజీ పడక, మనుషుల ఒపీనియన్స్కి భయపడక, ఇఫ్ గాడ్ కెన్ ఫైండ్ ఎ మ్యాన్ హూ డు నాట్ ఫియర్ ద ఒపీనియన్స్ ఆఫ్ మ్యాన్ బట్ ఓన్లీ గాడ్, ఆయన అంటున్నాడు, నేను వాని పక్షమై నిలిచి వారిని నేను హెచ్చిస్తాను అంటున్నాడు ఆయన. హీ విల్ మేక్ షూర్ టు స్టాండ్ బై హిమ్. మాటలు అర్థమవుతున్నాయా? ఆయన పక్షంగా ఉంటాడు, నీ పక్షంగా నిలబడతాడు. కమాన్ లార్డ్, హల్లెలూయా. ఇంకా బిగ్గరగా హల్లెలూయా, ఇంకా బిగ్గరగా హల్లెలూయా. యాక్చువల్ నా వర్తమానం అయిపోయింది అనుకున్నావా? ఇంకా the fear of the Lord. సో కాబట్టి ఈరోజు తీర్మానం చేసుకోవాలి. డిటర్మైన్ యువర్ సెల్ఫ్. వింటున్నారా? ఏం తీర్మానం చేసుకోవాలి? ఐ డోంట్ లై బికాజ్ ఐ ఫియర్ గాడ్. నేను అబద్ధం ఆడలేను ఎందుకంటే నేను దేవునికి భయపడవాడను. ఐ డ్రెస్ వెల్ బికాజ్ ఐ ఫియర్ గాడ్. నేను మంచి దుస్తులు ధరించుకుంటే ఎందుకంటే నేను దేవునికి భయపడవాడు. I can't go to certain places because I fear God. నిర్ణయం చేసుకోవాలి. కొన్ని స్థలాలకు నేను వెళ్ళలేను ఎందుకు? నేను దేవుని భయపడవాడు. కొందరు వ్యక్తులతో సహవాసం చేయలేను ఎందుకు? నేను దేవునికి భయపడవాడను. కొన్ని ఆచారాల్లో నేను పార్టిసిపేట్ చేయలేను ఎందుకు? నేను దేవునికి భయపడవాడను.
మనుషులకు భయపడి లోక సంబంధమైన కల్చర్తో వెళ్ళిపోవద్దు విశ్వాసి. యు మైట్ గెట్ మనీ, యు మైట్ గెట్ ప్లెజర్, బట్ దేర్ ఆర్ సర్టెన్ థింగ్స్ ఓన్లీ ద ఫియర్ ఆఫ్ గాడ్ కెన్ గెట్ టు యు. అంటే ఫ్రెండ్స్తో ఉంటున్నానన్నా, కొలీగ్స్తో వెళ్తున్నానన్నా, నో, I know I should go, but I cannot go because I fear God. I'm a man who fears God. I can't do certain things at home because I fear God. ఈజీగా, ఎందుకని నువ్వు ఈజీగా అబద్ధం ఆడేస్తున్నావు? ఎందుకంటే దేవుని భయం లేదు నీకు. ఒక 5 నిమిషాలు కళ్ళు మూసుకుంటే పని అయిపోద్దులో లోక సంబంధమైన ఆచారాలతో నువ్వు ఇన్వాల్వ్ అయిపోతుంది. ఎందుకంటే దేవుని భయం లేదు నీకు. దేవుని భయం అంటే దేవుని గణపరిచే అనుభవం లేదు, దేవుని గురించిన గమనం లేదు. దేర్ ఆర్ సర్టెన్ థింగ్స్, నేను చెప్తున్నా, ఓన్లీ ద ఫియర్ ఆఫ్ గాడ్ కెన్ గెట్ యూ. దేవుని భయం మాత్రమే కలుగు చేసేవి. వాటిలో ఒకటేంటో తెలుసా? 34వ కీర్తనలోనే చూసాం ఇందాక. చూద్దాం మాట ఏమనుంది? 7వ వచనము, యెహోవా యందలి భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ఇంకెట్లా వస్తా చెప్పండి దూత మీ దగ్గరికి? ఓన్లీ ద ఫియర్ ఆఫ్ గాడ్. దేవుని యందలి నీకున్న భయమే నీకు ఒక సపరేట్ దూతని అసైన్ చేసేస్తుంది పరలోకం. హల్లెలూయా. యు డోంట్ జస్ట్ దేవుని కొరకు నిలబడేవాడు ఒకటి కావాలి. నా వర్తమానం అవ్వలేదు, అయిపోయింది అనుకున్నా. చెప్పమంటారా? సీరియస్లీ కంటిన్యూ చేయమంటారా? ప్లీజ్ ఫ్యూ మినిట్స్. ఇఫ్ గాడ్ కెన్ ఫైండ్ ఎ పర్సన్ హూ ఫియర్స్ ఓన్లీ గాడ్ and do not compromise with the world and do not fear the opinions of man, he will stand by himself. He will stand by that person. ఆ వ్యక్తి పక్షంగా నిలబడతాడు. నేను చెప్తున్నాను, ధనం సంపాదించవచ్చు, పేరు సంపాదించవచ్చు, అన్నీ వచ్చేయచ్చు నీ దగ్గరికి. కానీ నీ మీదకు దూసుకొస్తున్న లారీ నాపేది ఏంటంటే నీ కొరకు నియమించబడిన దేవదూత మాత్రమే. నీ పిల్లలు స్కూల్కి వెళ్తున్నప్పుడు మరణపు దూత వారిని తాకకుండా ఆపేది ఏంటంటే నీ కొరకు నియమించబడిన దేవదూత మాత్రమే. ఇవి వేరే వాటికి మర్యాద ఇవ్వవు. యెహోవా యందలి, మీరే చెప్పండి, వచ్చిన 7వ వచనం, యెహోవా యందలి భయభక్తులు గలవారి చుట్టూ ఆయన తన దూత కావలి ఉండి వారిని రక్షించును. హల్లెలూయా, హల్లెలూయా. మీ కుడి హస్తాన్ని చెప్పండి, లార్డ్ టీచ్ మీ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్. యెహోవా యందలి భయం నాకు నేర్పించు నాయన. కమ్ ఆన్, హల్లెలూయా. అంతేకాదు, ఇంకో విషయం తెలుసా? 9వ వచనంలో, ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదువలేదు. వన్ ఆఫ్ ద సీక్రెట్స్ ఫర్ ప్రాస్పెరిటీ ఈజ్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్. కొదువ లేని జీవితం నువ్వు జీవించాలంటే యెహోవా యందలి భయము. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలుగునను. యెహోవాను ఆశ్రయించు వానికి యెహోవా యందలి భయం అంటే ఆయన ఎందు ఆశ్రయించడం. ఇందాక చెప్పాను, ఫెయిత్ ఇన్ గాడ్, ద ఫియర్ ఆఫ్ ద లార్డ్, ద ఫియర్ ఆఫ్ ద లార్డ్. సంబడి షౌట్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్. చెప్పండి, లార్డ్ టీచ్ మీ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్. నాకు దేవుని గురించిన భయము.